దేశవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఇవి చాలదన్నట్టు డేటింగ్ యాప్స్ పేరుతో అమాయకులను మోసం చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. డేటింగ్ యాప్స్ లో డ్రగ్స్ దందా నుంచి వ్యభిచారం వరకు అన్ని సాగుతున్నాయి. తాజాగా తెలంగాణలోనే 2-3 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. హాయ్ అంటూ హస్కీగా పలకరిస్తారు. ఆ తర్వాత ఉన్నదంతా దోచేస్తారు. ఇది డేటింగ్ యాప్స్ లో జరుగుతున్న తంతు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు హద్దే లేకుండా పోతోంది. రోజుకో కొత్త మోసంతో అమాయకులను బురడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నారు. మొదట్లో మహిళలను మగవాళ్లు మోసం చేసేవారు. ఆ తర్వాత ట్రెండ్ మారిపోయి మగాళ్లకే మహిళలు వలపు వల విసురుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త మోసం తెరపైకి వచ్చింది. గే, ట్రాన్స్జెండర్ మగవారు సైతం యాప్లో చాటింగ్ చేసి హోటల్కు రప్పించి లేదా వీడియో కాల్స్ ద్వారా నగ్నంగా ఉంచి వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తున్న బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయి. హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. గే యాప్ అయిన గ్రైండర్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి చేతిలో మోసపోయిన మరో యువకుడు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. గ్రైండర్ యాప్ ద్వారా 2 యువకులు చాటింగ్ చేసుకున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు మాదాపూర్లో డాక్టర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కలవాలని నిర్ణయించుకొని అయ్యప్ప సొసైటీలో ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఆ ఓయో రూమ్ కు వెళ్లిన తర్వాత డాక్టర్పై మరో యువకుడు అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నించాడు. డాక్టర్ నిరాకరించడంతో అతడిపై దాడికి దిగాడు. తనకు డబ్బులివ్వకుంటే ఇలా ప్రైవేటుగా కలిసిన విషయాన్ని ఇంట్లో చెబుతాను అని డాక్టర్ను ఆ యువకుడు బెదిరించాడు. దీంతో భయపడిన డాక్టర్ 5,000 రూపాయలు చెల్లించి అక్కడి నుంచి బయటపడ్డాడు. బయటికి వచ్చాక ఆ డాక్టర్ను ఆ యువకుడు ఫాలో అయ్యాడు. డాక్టర్ పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరో కేసులో డబీర్పురాలో నివసించే ఫర్హాన్ బేగ్ జల్సాలకు అలవాటు పడ్డాడు. గే యాప్లతో సులభంగా డబ్బు సంపాదించాలనుకుని పథకం రచించాడు. ఈజీ మనీ కోసం ఓ గే యాప్ను ఉపయోగించుకొని గేలను పరిచయం చేసుకున్నాడు. వారిని తన వద్దకు రప్పించుకొని వీడియోలు తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. షేక్పేట జైహింద్ నగర్ కు చెందిన ఓ యువకుడిని ఆ యాప్లో పరిచయం చేసుకుని తన వద్దకు రప్పించుకున్నాడు. ఇంటికి వచ్చిన సదరు యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ వీడియోతో బెదిరించి 15,000 డిమాండ్ చేశాడు. అయితే బాధితుడు 10,000ను చెల్లించాడు. అయితే డబ్బులు పంపించాక కూడా అతడు బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితుడు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి ఫోన్ పే ఆధారంగా కాల్ డేటా సేకరించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఫర్హాన్ బేగ్ గే కాదని డబ్బులు సంపాదించడానికి ఆ యాప్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి బలహీనతను ఉపయోగించుకొని డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అతడి బాధితులు మరికొందరు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఇలాంటి బ్లాక్మెయిల్ చేసినట్లు ఫిలిం నగర్ పోలీసుల దర్యాప్తులో తేలింది. గ్రైండర్ యాప్ ద్వారా సెక్స్ రాకెట్, న్యూడ్ వీడియోస్ వ్యవహారమే కాదు, ఇల్లీగల్ గా మాదక ద్రవ్యాల వ్యవహారం బయటపడింది. గ్రైండర్ గే డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న 2 వినియోగిస్తున్న 7 ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలుకు చెందిన ఎం రమాకాంత్, అచ్చంపేటకు చెందిన మూడావత ప్రసాద్ ఉపాధి కోసం నగరానికి వచ్చారు. రమాకాంత్ ఓ ప్రైవేటు కంపెనీలో ఆఫీస్ అసిస్టెంట్ గా, ప్రసాద్ వాక్యూమ్ టెక్నీషియన్ గా పనిచేసేవారు. వీరు 2024లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత కూడా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. బెంగళూరులో ఓ నైజీరియా పౌరుడి నుంచి గ్రాము MDMAను 4,000కు కొనుగోలు చేసి గ్రైండర్ యాప్ ద్వారా హైదరాబాద్లో 10,000కు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారంతా హోమోసెక్స్ చేసేవాళ్లేనని తేలింది. రాకెట్, పావురం, ఏరోప్లేన్ వంటి సింబల్స్ ను డ్రగ్స్ రవాణాలో వాడుతున్నారని గుర్తించారు పోలీసులు. డేటింగ్, గ్రైండర్ యాప్స్ తో ప్రమాదం పొంచి ఉందని, వాటిని వాడడం మంచిది కాదని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేటింగ్, గ్రైండర్ యాప్ల వల్ల మోసపోతే వెంటనే 1930కి కాల్ ద్వారా లేదా నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.